నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నమస్తే, కూర్చోండి. ఏమిటి విశేషం? చెబుతానమ్మా. విడాకుల కోసం మీ దగ్గరకు వచ్చిన శాంతి అనే పిల్ల ఎవరో కాదమ్మా, నా మనవడు పెళ్ళం, దీని అక్క. ఓ ఐసి, ఆ ఘనుడు మీ మనవడా? తను రావడానికి మొహం చెల్లక రాజీ బేరానికి మిమ్మల్ని పంపాడా? వాడు చెయ్యకూడని పనే చేశాడమ్మా. ఆడదానిగా నేను కూడా వాడిని ఎంతో అసహించుకున్నాను, తిట్టిపోశాను. పిచ్చివాళ్లా తిరుగుతున్నాడమ్మా. పచ్చని సంసారం విచ్ఛిన్నమైపోయింది. మీరు ఎలాగైనా శాంతికి నచ్చ చెప్పి వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. అది జరిగే పని కాదు. తాళి కట్టేటప్పుడు తల ఉంచింది కదా అని జీవితాంతో తల ఉంచుకుని పడి ఉండడానికి ఇదేం తాతల నాటి కాలం కాదు. చూడమ్మా, మీ న్యాయశాస్త్రానికి క్షమాగుణం లేకపోవచ్చునేమో కానీ సంసారం అన్నాక ఒకరు తప్పులు ఒకరు క్షమించుకునే గుణం ఉండాలి భార్యాభర్తలకి. అదే లేకపోతే ఈ లోకంలో ఈనాడు ఇన్ని సంసారాలే ఉండేవి కావు. ఇలాంటి నీతులు చెప్పే మీలాంటి ముసలివాళ్లు ఆడవాళ్ళని పిరిగి వాళ్ళగా చేస్తున్నారు, యువతరాన్ని ముందుకు వెళ్లకుండా చేస్తున్నారు. ఇలాంటి చేదస్తూ కబుర్లు చెప్పి ఆడజాతిని చేతగాని జాతిగా చేస్తున్నారు. మీ సోది వింటా నాకు ఓపిక లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళకపోతే నీ కొంపలో కాపురం పెడతాననుకున్నావా? తెల్లారితే ఎవరి కొంపలో నిప్పులు పొయ్యాలా అనే జాతకాల నీకు మా మాటలు వినే ఓపిక తీరిక ఎలా ఉంటాయి? లాయర్గా బోల్డ్ పుస్తకాలు చదివుంటాం, బోల్డ్ కేసులు చేసుంటాం, బోల్డ్ డబ్బు కూడా సంపాదించుంటాం. లంకంత ఇల్లుంది. ఎందుకు? పెళ్ళ, పెటాకుల, పిల్ల, పాప. అమ్మతనంలో ఉన్న కమ్మదనం నీకు తెలిసుంటే పసిబిడ్డతో నీ ఇంటికొచ్చిన శాంతికి హితబోధ చేసేదాని సంసారాన్ని నిలబెట్టుండేదానివి కానీ ఇలా విషబోధ చేసేదానివి కాదు. కాపురాలు విడగొట్టడం చాలా గొప్ప అనుకుంటున్నావు, జీవితాల్ని తగలబెట్టడం ఘనకార్యం అనుకుంటున్నావు. భార్యాభర్తల మధ్యన వచ్చిన తగాదాల్ని మనసుతో ఆలోచించాలి గాని మనసులేని నీ లాబుక్కులతో కాదు. భర్త ఒక తప్పు చేశాడని వాణ్ణి వదులుకోవాలనుకోవడం భార్య దౌర్భాగ్యం. అలాగే తన బ్రతుకుని అంకితమిచ్చే భార్య చిన్న తప్పు చేసిందని దాన్ని వదిలించుకోవాలనుకోవడం భర్త దౌర్భాగ్యం. ఆ విషయం తెలియని వాళ్ళకి తెలియ చెప్పటానికి బదులు వాళ్ళని విడదీయాలనుకునే నీలాంటి దాన్ని అర్థించటం నా దౌర్భాగ్యం. పదవే పద. ఇదిగో చూడు, నీ చేతల వల్ల రాతల వల్ల మా రాతలేం మారిపోవు. ఆ దేవుడే అందరి రాతలు రాసి ఉంచుతాడు. బ్రతుకంతా బీడు చేసుకుని మోడలా ఎండ పెట్టుకున్నాం. చచ్చే ముందైనా 4 మంచి కార్యాలు చెయ్యి. మా సంసారంలో దీపం పెడతావని కొండంత ఆశతో వచ్చాను, కానీ కొరివి పెట్టావు. చిచి, నిన్న దేవుడు కూడా క్షమించడే. డాక్టర్ ఫోన్ చేస్తాను. నేను డాక్టర్ని, నేను చూసుకుంటానండి. బామ్మ రా బామ్మ.